ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాను. నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు, ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు. ఎవరు? రాజేశ్వరి గారు. మీరు రాజేశ్వరి అమ్మా, థ్యాంక్ యూ. సో చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి, ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి. ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు నా పైన కేసులు పెట్టదు తల్లి. ఇప్పటికి 23 కేసులు నాకు. కేసులు వద్దు ఇప్పుడు. మీరు పెడితే మళ్ళీ బండి సంజయంతో పోటీ పడాలి. ఆయనకి 109 కేసులు ఉన్నాయండి ఆయనకి. సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన. అని మీరందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు, ఒక డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది, ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పైన. విల్ డూ దాట్. సజెషన్స్కి వచ్చేగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది, కానీ ఒకే రోజు అన్ని చేస్తాం కూడా చెప్తాం కరెక్ట్ కాదు, కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, ఒక కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం, కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం, దాంట్లో ఎలాంటి డౌట్లు. అవసరం అనిపిస్తే చేద్దాం కూడా, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మిమ్మల్ని ఏదో వాల్ పైన రాసేదని కాదు. మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం. మన ప్రభుత్వం ఆలోచన ఒకటే, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్కి మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి. మర్చిపోయా, మీరు ఇంకో మాట కూడా రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్. అది నేను చూశాను, మీరు అది రాశారు. డెఫినెట్లీ చేయాల్సిన బాధ్యత ఉంది, కానీ అది చాలా కఠినమైన పని, అంత తేలిగైన పని కాదు మాకు కూడా. ఎందుకంటే అలవాటు లేదు. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ, హై స్కూల్ ప్లస్లో కానీ, ఇతర దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం. బట్ ఆ బాధ్యత కూడా మా పైన ఉంది. అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మన